కీర్తనని కొంతమంది పరిశోధకులు చెప్తూ ఉంటారు. మొదటిసారి తీసుకొచ్చేటప్పుడు ఎలా తీసుకొచ్చాడు దావీదు మందసాన్ని? తనకేదో తోచినట్టు కొత్త ఎద్దుల బండి మీద తీసుకుని వచ్చేసాడు. అలా తీసుకుని వస్తూ ఉన్నప్పుడు మధ్యలో ఉజ్జా చనిపోవటం వల్ల దాన్ని ఎవరింట్లో పెట్టారు? ఓబేదెదోము ఇంట్లో పెట్టేశారు. ఆ తర్వాత దావీదు మరలా బుద్ధి తెచ్చుకొని దాన్ని లేవీలే మొయ్యాలని చెప్పి తర్వాత మరలా ఇలా మందసాన్ని తీసుకొచ్చిన తర్వాత అప్పుడు దావీదు కీర్తన రాసినట్టుగా కొంతమంది చెప్తూ ఉంటారు. మొదటి వచనం చూడండి, దావీదు అంటున్నాడు కదా, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు. ఒక మందసాన్ని తీసుకొచ్చేటప్పుడే అంత ఘోరంగా ఉంది కదా, చాలా జాగ్రత్తగా తీసుకురావాల్సి వచ్చింది. దేవుడి పని ఎప్పుడు కూడా ఇష్టం వచ్చినట్టు చేయడానికి కుదరదు, దానికి అన్నిటి కూడా నియమాలు ఉంటాయి కదా. ఒక మందసాన్ని తీసుకొని రావడానికి అన్ని రూల్స్ ఉన్నప్పుడు పరలోకానికి వెళ్ళటానికి లేకపోతే పరలోకంలో నివసించడానికి ఇంకెన్ని రూల్స్ ఉంటాయి కదా. అందుకే దావీదు అంటున్నాడు, ప్రభువా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు. యోబు గ్రంథంలో మాట ఉంటే చూడండి, 4వ అధ్యాయంలో. యోబు గ్రంథము 4వ అధ్యాయం 18వ వచనం. ఆయన తన సేవకులను నమ్మట్లేదు, తన దూతల యందు లోపములు కనుగొనుచున్నాడు. దేవుడు అంట దూతలలో కూడా లోపములు కనుక్కుంటాడంట. ఆయన పరలోకంలో దేవదూతలు ఉంటాయి కదా, ఆ దేవదూతల్లో కూడా లోపాలు కనిపిస్తూ ఉంటాయి అంట దేవుడికి. దేవదూతలు దేవుడి మాటను తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటాయి కదా, అలాంటి దేవదూతల్లో కూడా లోపాలు కనబడతా ఉంటే ఇక భూమి మీద ఉన్న మనుషులు దేవుడి దగ్గరికి వెళ్ళగలుగుతారా? దేవుడి దగ్గర అతిథిగా ఉండగలుగుతారా? ఆయన ఆతిథ్యాన్ని పొందగలుగుతారా? పరలోకంలో దేవదూతలే అంట దేవుడి దగ్గర నిలబడలేకపోతున్నాయి అంట. దేవుడి మాటలు తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటాయి. గాబ్రియలకు కానీ మిఖాయేలుకు కానీ దేవుడు ఏ చెప్తే అవి చేస్తూ ఉంటాయి ఆ దేవదూతలు. అలాంటి దేవదూతల్లో కూడా దేవుడికి ఏం కనిపిస్తున్నాయి అంట? తప్పులు కనిపిస్తూ ఉంటాయి. 25వ అధ్యాయం చూడండి, 25వ అధ్యాయం యోబు గ్రంథము 25వ అధ్యాయం 25వ అధ్యాయం 5వ వచనం. ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, నక్షత్రములు పవిత్రమైనవి కావు. నక్షత్రాలకు కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే వాటిలో కూడా లోపాలు కనిపిస్తూ ఉన్నాయంట. నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, దేవదూతలు ఇవన్నీ కూడా సృష్టి దేవుడి మాట వింటది. మనుషులున్నా వినకపోయినా కూడా సృష్టి దేవుడి మాట ఖచ్చితంగా వింటది. యోనా దేవుడి మాట వినలేదు కానీ చాపిందా లేదా? వింటే కాకులు వింటాయి. ఏలియా పారిపోయాడు కానీ కాకులు మాత్రం పారిపోలే, దేవుడే చెప్తున్నట్టు చేసినాయి. అవి సృష్టి అంతా కూడా దేవుడి మాట వింటది మనుషులు వినకపోయినా కానీ. కానీ ఆ సృష్టిలో కూడా దేవుడికి ఏం కనిపిస్తున్నాయి? లోపాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా అలాంటప్పుడు మనుషులు దేవుడి దగ్గరికి వెళ్ళి ఎలా ఉండగలుగుతారు? ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయం 22వ అధ్యాయం 13వ వచనం. అంతట రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకట్లను త్రోసివేడి అక్కడ ఏడ్పును పండు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పాను. ఇక్కడ ఎందుకని అతను బయటపడేస్తున్నారంటే 12వ వచనం ఉంది కదా, పెండ్లి వస్త్రం లేకుండా వచ్చాడంట కదా. పరలోకానికి వెళ్ళాలంటే ఎలాంటి వస్త్రాలు ఉండాలంటే తెల్లని వస్త్రాలు ఉండాలి. ఇక్కడ పెళ్లి వస్త్రాలు ఎట్లా ఉన్నాయో పరలోకానికి వెళ్ళాలంటే కూడా మనకి ఉండాలి? వస్త్రాలు ఉండాలి. ఎలా పడితే అలా వెళ్ళిపోలేం పరలోకానికి నియమ నిబంధనలు ఉంటాయి. పరలోక మార్గం ఇరుకు మార్గం అంట, ఎలా పడితే అలా వెళ్ళిపోలేం పరలోకానికి. అట్లాంటి వస్త్రాలు ధరించుకొని వెళ్ళాల్సినటువంటి అన్నాడు. ఎలా పడితే మనం వెళ్ళిపోలేము పరలోకానికి. అక్కడ అతిథిగా ఉండాలన్నా, అక్కడ మనం దేవుని ఆతిథ్యాన్ని పొందుకోవాలన్నా, పరలోకంలో మనం నివాసం చేయాలన్నా కొన్ని రూల్స్ ఉంటాయి అంట. చూడండి, మనం ఈ కీర్తనలో మళ్ళీ ఒకసారి చదువుతాం. 15వ కీర్తన మొత్తం నేను 11 విషయాలు చెప్తాను దీంట్లో, కానీ అందులో 4 విషయాల గురించే మాట్లాడు. 11 అంటే తెల్లారిపోతుంది, రేపు కూడా అయిపోతుంది. అందుకని ఒక 4 విషయాల గురించి పైపై చెప్తాను. కానీ దీంట్లో మొత్తం 11 విషయాలు చెప్పాడు దావీదు. ఆ 11 విషయాలు ఎవరైతే ఉంటాయో వాళ్ళ వస్త్రాలే తెల్లగా ఉంటాయి, వాళ్ళే పరలోకంలో ఉండగలుగుతారు. ఆ 11 చూడండి. మొదటి చూడండి, 2వ వచనం ఉంది కదా, యథార్థమైన ప్రవర్తన కలిగి. మొదటిది ఏంటిది? యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. 2వది నీతిని అనుసరించాలంట. 2వది. 3వది హృదయపూర్వకముగా నిజం పలకాలి. 3వది. 4వ చూడండి, 4
కొండములాడకూడదు. తర్వాత 5వది చెలికానికి కీడు చేయకూడదు. 6వది పొరుగు వాని మీద నింద మోపకూడదు. 7వది అతని దృష్టి కంటే నీచులు ఎలా ఉండాలంట? అసహ్యులు. అంటే మన దృష్టికి నీచులు ఎలా ఉండాలి? అసహ్యంగా ఉండాలి. వాళ్ళతో సాంగత్యం చేయకూడదు. ఎన్నైనా 7 అయినాయి కదా. 8వది అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. యెహోవా యందు భయభక్తులు గల వారిని మనం సన్మానించాలి. 9వది అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పకూడదు. 10వది అతడు అంటే ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వకూడదు. మన డబ్బుల్ని ఎప్పుడు కూడా ఎవరికి కూడా వడ్డీకి ఇవ్వకూడదు. 11వది నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనకూడదు, లంచాలు పట్టుకోకూడదు. ఇలా 11 విషయాలు దావీదు ఈ కీర్తనలో చెప్పుకుంటూ వచ్చాడు. ఇవన్నీ కనుక మనలో ఉంటే ఆ వ్యక్తి అంట పరలోకంలో అతిథిగా ఉంటాడు. ఆ వ్యక్తి పరలోకంలో దేవుడితో పాటు నివసించగలుగుతాడు. వీటిల్లో ఎన్ని ఉన్నాయి నేను చెప్తున్నప్పుడు మీరు మనసులో టిక్ పెట్టుకున్నారా? 11 వీటిలో ఎన్ని ఉన్నాయో చేతులు ఎత్తండి ఒకసారి. 9, 7, 5, 3, 1 బేస్ నెంబర్లో చెప్తాను. ఒకటి కూడా లేకుండా పరలోకానికి వెళ్ళాలంటే ఈ 11 మనలో ఉండాలి. వీటిలో ఏది లేకపోయినా కూడా ఆ బయట పారేవేయబడినట్టుగా మనం కూడా పరలోకానికి వెళ్ళాం. తెల్లని వస్త్రాలంటే మనం ఇలాంటి వైట్ షర్ట్ వేసి వెళ్ళిపోవటం, లేకపోతే పెళ్లి వస్త్రాలంటే కలర్ఫుల్ డ్రెస్లు వేసి వెళ్ళిపోవటం కాదు. పరలోకానికి ఆ డ్రెస్ కనుక మనకు రావాలంటే ఈ 11 మనలో ఉండాల్సిందే. చాలా ముఖ్యమైన అధ్యాయాల్లో ఇది ఒకటి అనమాట. బైబిల్లో చాలా క్లియర్గా ఉంది కదా. ఒక్క అధ్యాయంలోనే దేవుడు చెప్పేశాడు అంతా కూడా ఎట్లా ఉండాలి అనేది. దావీదు చాలా క్లియర్గా చెప్తున్నాడు. దేవుడి దగ్గర అంటే మనం నివాసం చేయాలంటే, దేవుడి దగ్గర మనం ఉండాలంటే అతిథిగా ఈ 11 విషయాలు మనలో ఉండాలంట. మొదటిది ఏమనుంది? యథార్థమైన ప్రవర్తన కలిగి. యథార్థ ప్రవర్తన అంటే ఏంటంటే మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకలాగా యాక్టింగ్ చేస్తే దాన్ని వేషధారణ అంటారు. దానికి ఆపోజిట్ యథార్థత. మన మనసులో ఏదైతే ఉందో బయటకు అలాగే ప్రవర్తిస్తే దాన్ని యథార్థత అంటారు. ఇప్పుడు కొంతమందికి దేవుడి మీద లోపల సందేహం ఉంటుంది. దేవుడు చేస్తాడా చేయడా, లేకపోతే దేవుడు ఒక్కొక్కసారి కార్యాలు కొంచెం మెల్లగా చేయొచ్చు. అప్పుడు మనసులో ఏమనిపిస్తుంది అంటే దేవుడు దైవం అనిపిస్తుంది మనసులో. కానీ మందిరానికి వచ్చి మాత్రం పాటలు పాడతాం. ప్రభా నువ్వు గొప్పడు నాయన, సూపర్ నాయన అని పాటలు పాడతాం. అప్పుడు దేవుడికి అది నచ్చదు. లోపల సందేహం ఉంటే కనుక దేవుడిని అడిగేయచ్చు, తప్పేం కాదు. ప్రభా నువ్వు ఎందుకు ఆలస్యం చేస్తున్నావు అని అడిగేవాడిని ఇష్టపడతాడు. కానీ దేవుడు లోపల సందేహం పెట్టుకుని ఇక్కడికి వచ్చి మాత్రం దేవా నువ్వు గొప్పడు అంటే దేవుడు సంతోషపడతాడు. లోపల ఏదుందో బయటకు అలాగే ఉండాలి. దేవుడిని మనం ప్రశ్నించడం తప్పేం కాదు. లోపల సందేహం ఉంది, ప్రభావ ఎందుకు నేను ఆలస్యం జరుగుతుంది అంటే తప్పేం లేదు. మనకు లోపల సందేహం ఉంటే సందేహం చెప్పేయచ్చు. గిద్యోను ఉంటాడు కదా బైబిల్లో. గిద్యోనికి దేవుడు చెప్తాడు, గిద్యోను నువ్వు వెళ్ళు నేను నీకు జయాన్ని ఇస్తానంటే గిద్యోను భయపడతాడు యుద్ధానికి వెళ్ళడానికి. అసలే పెరుగుండి నన్ను బలాఢ్యుడు అంటాడేంటి దేవుడు, నాకు అసలు యుద్ధం చేయడం సరిగ్గా రాదు, అలాంటిది నా ద్వారా దేశాన్ని ఎలా కాపాడతాడు దేవుడు నీ సందేహం ఉంటుంది. గిద్యోను దేవుడిని అడుగుతాడు, ప్రభా నా సందేహం ఉంది, నిజంగా నేను గెలుస్తానా లేదా అని. దేవుడు డైరెక్ట్గా మాట్లాడినా కానీ సందేహం పడుతున్నాడు. సందేహాన్ని డైరెక్ట్గా చెప్పేస్తాడు గిద్యోను దేవుడికి. ఏమన్నట్టాడంటే ఒకవేళ నిజమైతే కనుక నేను ఇంటి మీద దుప్పటి ఆరేసి వస్తాను, రేపు పొద్దున్న లేసి వచ్చేసరికి ఆ దుప్పటి తడిసిపోయి ఉండాలి, చుట్టూ అంతా పొడిగా ఉండాలన్న. సరే పొద్దున్నే లేచి చూస్తే దుప్పటి ఒకటి తెడుగుగా ఉంది, చుట్టూ అంతా పొడిగా ఉంది. ప్రభావం నువ్వు గొప్పడివి నాయన. అయినా కానీ నాకు ఇంకో డౌట్, మళ్ళీ ఇంకో పరీక్ష పెడతాం. ఈసారి దుప్పటి ఒకటే పొడిగా ఉండాలి, చుట్టూ అంతా తడిగా ఉండాలి. మళ్ళీ పరీక్ష పెట్టాడు. దేవుడిని కోపడ్డాడు గిద్యోను మీద? కోపడ్డా. మనసులో సందేహం ఉంది, దేవుడిని అడుగుతున్నాడు అంతే. మనకి లోపల సందేహంగా ఉన్నప్పుడు ప్రభా నువ్వు గొప్పవాడు నాయన అని చెప్పి దేవుడిని పొగిడితే దేవుడు ఏమన్నా డబ్బా మనిషి కాదు కదా. ఆయన తెలుసు మన ఊళ్ళో డబ్బు కడితే మనం ఏం చేయాలంటే లోపల సందేహం అంటే దేవుడిని డైరెక్ట్గా అడిగేయచ్చు. అట్లాగే మనుషుల దగ్గర అయినా అంతే, యథార్థంగా ఉండాలి. ఎవరి మీద కోపం ఉంటే కనుక ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెప్పేయచ్చు, నాకు నీ మీద కోపంగా ఉంది, నువ్వు ఇలా చేస్తున్నావు, నాకు ఇది నచ్చట్లేదు అని. మనసు లోపల ఒకటి పెట్టుకుని బయట మాత్రం ప్రేమగా కనుక మనం బిహేవ్ చేస్తే దేవుడికి చాలా కోపం వస్తుంది. చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు మా సార్ చెప్పారు ఒకసారి, బంగారం గ్లాసులో కనుక మనం ఏదైనా పోసిస్తే బాగా వేడిగా ఉంటుంది అంట, తొందరగా చల్లారుతుంది. బంగారం తొందరగా హీట్ని అబ్జర్వ్ చేస్తుంది, అందుకని పట్టుకోగానే కాదు. ఒకళ్ళకంట వాళ్ళ పొరిగింటి వాళ్ళ మీద బాగా కోపం అంట. ఒకరోజు ఇంటికి రాగానే బంగారం గ్లాసులో బాగా వేడి వేడి టీ పోసి ఇచ్చారంట. వాళ్ళు బంగారం కదా అని చెప్పి పట్టుకుంటే చేయి తోడు ఊడిపోయింది. లోపల ఏముంది? కోపం ఉంది. బయట ఏం ఎత్తున్నారు? బంగారం గ్లాసులో ఇచ్చాడు. ఎందుకని? చేయగలిపోవాలి. యథార్థమైన ప్రవర్తన దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకలాగా కనుక మనం బిహేవ్ చేస్తే దేవుడికి అసలు నచ్చదు. రెండో చూడండి ఏమంటాడు దేవుడు,
ఇంకా అంటే మనం నీతిని అనుసరించాలంట. నీతిని అనుసరించాలి. అబ్రహాంకి మనం ఆ వాక్యం చదువుతాం కదా, అబ్రహాం దేవుడు నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడును అని చదువుతాం కదా. ఆ వాక్యాన్ని చదివి చాలా మంది ఏమనుకుంటారంటే విశ్వాసం ఉంటే చాలు నీతిమంతులు అయిపోతారు, ఇక నీతి కార్యాలు అవసరం, దేవుడు నమ్మితే చాలు ఇక నీతి కార్యాలు అవసరం లేదు, నీతిమంతులుగా ఎంచబడిపోతాం అనుకుంటారు. కానీ విశ్వాసంతో పాటు నీతి కార్యాలు కూడా అవసరం. సంసోనుకి దేవుడి మీద విశ్వాసం లేదా? విశ్వాసం లేకపోతే ఆ సింహాన్ని చంపుతాడు, పారిపోయాడు కదా. విశ్వాసం లేకపోతే ఆ 1000 మందిని చంపుతాడు. దేవుడి మీద చాలా విశ్వాసం ఉంది, కానీ నీతి కార్యాలు లేకపోవడం వల్ల విశ్వాసం నిలబడలేదు. మన విశ్వాసం కనుక నిలబడాలి అంటే మనలో నీతి కార్యాలు అనేవి చాలా అవసరం. మనం విశ్వాసానికి ప్రూఫ్ ఏంటంటే నీతి కార్యాలు. మనం విశ్వాసం కలిగి ఉన్నాము అంటే ప్రూఫ్ ఏంటి? మనం నీతి కార్యాలు చేస్తేనే విశ్వాసం కలిగి ఉన్నామని అర్థం. దేవుడి మీద నాకు విశ్వాసం ఉంది, దేవుడు గొప్పోడు అని చెప్పి సంసోన్ లాగా మనం ఉన్నా కానీ నీతి కార్యాలు లేకపోతే సంసోన్ పడిపోయినట్టు పడిపోతాం. చైనాలో ఒక వ్యక్తి ఉన్నాడంట, పాల్ మాయ్ అతని పేరు. చైనాలో కమ్యూనిజం ఎక్కువ, అక్కడ క్రైస్తవుల్ని ఊరుకుని బ్రతకను. ఆ వ్యక్తిని అంట పట్టుకుని చావ బాదుకున్నారంట. ఎంత బాధినా కానీ ఒప్పుకోవట్లేదు. చివరి కోపం వచ్చి వాళ్ళకి, వీడిని ఇలా కాదు, వీడికి డబ్బులు ఇచ్చన్నా కానీ ఎలాగైనా సరే ఈ క్రైస్తవుల నుంచి పక్కకు లాగాలని చెప్పి, బాబు నీకు వెండి నాణాలు ఇస్తావా, ఏసైనా వదిలేస్తావా అన్నారంట. వదలన్నాడంట. వాళ్ళకి ఇంకా ఎట్లాగైనా వదిలించాలి, వీళ్ళు పోతే బంగారం అన్నా పోతే బంగారం నాణాలు ఇచ్చేస్తావు, నీకు దేవుడు వదిలేస్తావా అన్నారు. అయినా వదలన్నాడంట. వాళ్ళకి ఇంకా పిచ్చి కోపం ఎక్కువైపోయి బాధేశారంట, బాగా కొరడాలు పెట్టి కొట్టేశారంట. కొడతంటే ఆ వ్యక్తి అన్నాడంట, మీరు ఎంతైనా కొట్టుకోండి, మీరు కొట్టే దెబ్బలు శరీరానికి లోపల ఎముకలకి తగులుతాయి కానీ లోపల ఆత్మ తగలట్లేదు అన్నాడంట. నేను తగట్లే, ఆత్మ తగట్లే, నేను దేవుడిని వదిలిపెట్టను అన్నాడంట. ఇక వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఎందుకు ఆ వ్యక్తి అంతగా నిలబడగలిగాడంటే విశ్వాసంతో పాటు అతను నీతి క్రియలు ఉన్నాయంట. అతను పట్టుకునేటప్పుడు కూడా అతనిలో ఏ తప్పుని చూపించలేకపోయారు. ఏ తప్పుని చూపించలేకుండానే అతను పట్టుకుని కొడతా ఉన్నా కానీ అతను ఎందుకు నిలబడగలిగాడంటే అతనిలో ఏముంటుంది? విశ్వాసంతో పాటు నీతి క్రియలు కూడా ఉన్నాయి. మనలో విశ్వాసం ఒకటే ఉండి నీతి క్రియలు లేకపోతే కనుక ఆ విశ్వాసం అనేది ఎక్కువ కాలం పడిపోతాం ఖచ్చితంగా. అందుకే దేవుడు అంటాడు యథార్థమైన ప్రవర్తన ఉండాలి, తర్వాత నీతిని కూడా మనం అనుసరించే వారంగా ఉండాలి. మూడో చూడండి, హృదయపూర్వకంగా నిజం పలుకువాడు. ఇక్కడ నిజం పలికేవాడు ఉంటే సరిపోదు కదా, మళ్ళీ హృదయపూర్వకంగా నిజం పలకడం ఏంటి? మనం నిజం చెప్తాం చాలాసార్లు, కానీ హృదయపూర్వకంగా చెప్పం. ఇప్పుడు ఎక్కడికో వెళ్తారు, ఏదో ప్లేస్లన్నీ చూసేసి వస్తారు, వచ్చినాక ఎక్కడికి వెళ్ళారంటే బయటికి వెళ్ళామంటే నిజమే కదా, నిజం. కానీ ఎక్కడికి వెళ్ళారో చెప్పట్లేదు. చాలాసార్లు ఇట్లా అంటే మనం తప్పించుకునే చాలా చెప్తా ఉంటాం కదా. హృదయపూర్వకంగా చెప్పాలంటే నిజం అనేది. మనం తప్పించుకుంటే చాలా నిజాలు చెప్తూ ఉంటాం. మనం చెప్పే దాంట్లో తప్పే ఉండకపోవచ్చు, కానీ హృదయపూర్వకంగా వచ్చేటటువంటి నిజం అనేది కావాలంటే మనం కనుక హృదయపూర్వకంగా చెప్పకపోతే కనుక దేవుడు అంటున్నాడు అదంట యథార్థమైనటువంటి ప్రవర్తన కాదు, అది దేవుడికి నచ్చేటటువంటి పని కూడా కాదు. మనం ఎలా చెప్పాలంటే నిజం హృదయపూర్వకంగా చెప్పాలి. తర్వాత ఏముంది చూడండి, అట్టి వాడంట నాలుకతో కొండెములాడు. కొండెముల గురించి మనం చాలాసార్లు ధ్యానం చేశారు కదా. కొండెములు అంటే ఏంటి? అబద్ధాలు కాదు. కొండెలంటే అబద్ధాలు కాదు. ఏంటి కొండెలు అంటే? ఆ వ్యక్తి లేకుండా ఆ వ్యక్తి గురించి మాట్లాడితే అది కొండమే అవుతుంది. కొండెలను ఒక వ్యక్తి అంటున్నాడు, చెత్తని అంటే ఈ ఇంట్లో చెత్త తీసుకెళ్ళి ఆ ఇంట్లో వేసి, ఆ చెత్త తీసుకెళ్ళి ఆ ఇంట్లో వేసి, రోడ్డు మీద కూడా చెత్త తీసుకెళ్ళి ఆ ఇంట్లో వేస్తే కొండలంట. అంతే కదా, చెత్త పనే అది. ఉపయోగపడే మాటలు కాదు. కొండలంటే ఉపయోగపడే మాటలు కాదు. ఒక వ్యక్తి లేనప్పుడు ఆ వ్యక్తి గురించి అనవసరమైన మాటలు మాట్లాడుకోవడమే కొండలు. ఆ వ్యక్తి గురించి ఉపయోగపడే మాటలు కూడా కాదు, ఆ వ్యక్తికి నష్టం కలిగించే మాటలు. అది నిజమైనా సరే అవి ఏమవుతాయి? కొండలే అవుతాయి. ఒక ఆవిడంట వాళ్ళ కోడల గురించి పక్కింట్లో కొంచెం చెడ్డగా చెప్పిందంట. ఎలా చెప్పింది? చెడ్డగా చెప్పింది. అంటే ఎట్లా చెప్పిందంటే, అంత పని అంతా నేనే చేస్తానమ్మా, మా కోడలు ఏం చేయదు, బతకస్తాను అన్నట్టుగా చెప్పిందంట. అప్పుడు దాకా టిఫిన్లు వేసే కోడలు, అప్పుడు దాకా వంట చేసే కోడలు టిఫిన్లు వేయటం మానేసిందంట, వంట ఉండటం మానేసిందంట. అత్తకేం అర్థం కాదు అదేంటి మానేసిందని చెప్పి పిలిచి అడిగిందంట, ఏంటి కోడల మొన్నటి దాకా పని చేసేదానివి, ఈరోజు ఏంటి ఏం పని చేయట్లేదు నువ్వు అంటే, నేను నుంచి నేను చేయను అన్నాను. అదేంటి అలాగే మానేసావు నువ్వు అంటే, నువ్వు చుట్టుపక్కల అదే చెప్తున్నావు కానీ నేనేం పని చేయట్లేదని అంటే, నేను అక్కడ చెప్పాను నువ్వు ఎక్కడ విన్నావు అంటే, అదిగో ఆ ముసలమ్మ చెప్పింది నాకంటే, ఏది పిలుచురా అన్న. ముసలమ్మ రాగానే
ఏంటి నేను చెప్పానా అంటే, నువ్వు నాకు సెవులు లేవు అనుకుని మా అమ్మాయి దగ్గర నువ్వు అన్ని బాగుతుంటే అన్నా అన్నా. వాళ్ళ అమ్మాయి అందంట, మా అమ్మకి ఏ చెవుడు అందంట. అందుకని ఆ పక్కన ముసలం ఉన్నా కానీ మొత్తం ఆగేసింది. ఆడవాళ్ళకి ఇలాంటి విషయాలు బాగా పడతాయి కదా. ఈ విషయాలు బాగా పడే దగ్గరికి వచ్చి మొత్తం చెప్పిందంట, చేయటం మానేసి. కొండలు అనేవి చాలా డేంజర్. అవి ఏం చేస్తా ఉంటాయంటే బంధాలు తెంపేస్తూ ఉంటాయి. అందుకని మనం కనుక పరలోకానికి వెళ్ళాలంటే ఇది 4వది ఏంటిది, కొండలు మనం మాట్లాడుకుంటాం. మొదటిది ఏంటిది, యథార్థమైన ప్రవర్తన కలిగి ఉంటాడు. 2వది నీతి క్రియలు చేయాలి. 3వది ఏంటిది, హృదయపూర్వకంగా నిజం చెప్పాలి. హృదయపూర్వకంగా చెప్పాలి. హృదయపూర్వకంగా చెప్పమన్నాం కదా అని చెప్పి ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీ లేదని చెప్పేవాళ్ళు. అన్ని నిజాలు చెప్పమన్నారు, ఓటీపీ లేదు, ఓటీపీ చెప్పాడు, 2 పనులు చేయమని. పుస్తకంలో ఖర్చుగా నిన్న ఆ కథలో ఏముందంటే, ఇలాగే చెప్పారంట, ఎవరో నుంచుని హృదయపూర్వకంగా నిజం పలకాలంటే ఆ వ్యక్తి అంట అడుగు నడుచుకుంటూ వెళ్తున్నాడంట. నడుచుకుంటూ వెళ్తుంటే దొంగ పట్టుకుని నీ దగ్గర ఏమున్నాయి అంటే నా దగ్గర 50 రూపాయల కాగితం ఉందన్నాడు. అనగానే ఆ దొంగ అంటే ప్యాంట్ జేబులు ఎత్తుకాడండి 50 రూపాయల కోసం. ఎత్తుకు దొరకపోయేసరికి ఏం లేవు పోరా అన్నాడంట. వెళ్తే మళ్ళీ వెనక్కి ఎక్కేసాడు, రే బలేవాడు నా షర్ట్ జేబులో ఉన్నాయి 50 రూపాయలు అన్నాడంట. ఆడంటే ఈ అమ్మాయి గారి వరకు జారిపడి 100 రూపాయలు జేబులో పెట్టి పోరా పిచ్చోడు అన్నాడు. హృదయపూర్వకంగా నిజం పలకడం అంటే అట్లా కాదు. అంటే మనసులో ఒకటి దాచిపెట్టుకుని పైకి అట్లా వేరే చెప్పడాన్ని దేవుడు వద్దంటున్నాడు. మనం ఎప్పుడు కూడా వివేకం కలిగి ఉండాలి, ఊరికే మోసపోకూడదు. హృదయపూర్వకంగా నిజం చెప్పాలి. అంటే మనసులో ఒకటి దాచుకొని బయటికి వేరే అర్థం వచ్చేలా చెప్పకుండా మనం ఎప్పుడు కూడా ఒకే అర్థం, లోపల ఏదుందో బయటికి అదే చూపించే వాళ్ళంగా ఉండాలి. ఇంకెట్లా చాలా ఉన్నాయి కదా. ఈ 11 కూడా ఇంటికి వెళ్ళి ఒకసారి ధ్యానం చేయండి. ఈ రోజైతే మనం 4 విషయాలు ధ్యానం చేస్తాం కదా. 1 యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. 2వది నీతిని అనుసరించాలి. 3వది హృదయపూర్వకంగా నిజం పలకాలి. 4వది కొండాలు ఆడకూడదు. మిగిలిన కూడా మీరు ఇంటికి చదవండి. ఇంకేమున్నాయి, కీడు చేయకూడదని ఉంది, నింద మోపకూడదు. తర్వాత నీచులను అసహించుకోవాలి, అంటే నీతులతో సాంగత్యం చేయకూడదు నీచులతో. తర్వాత యెహోవా యందు భయభక్తులను సన్మానించాలి. తర్వాత ప్రమాణం చేయగా నష్టం కలిగినా కూడా మాట తప్పకూడదు. ద్రవ్యాన్ని కూడా వడ్డీకి ఇవ్వకూడదు. వడ్డీకి ఇవ్వటం కూడా తప్పేటప్పుడు. వడ్డీకి ఇచ్చేవాడి అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి అతను సహాయం కోరుకుని మన దగ్గరకు వచ్చి నాకు కొంచెం సహాయం చేయవా అంటే మనం ఏమంటామంటే, అది సహాయం చేస్తే నాకేంటి ఉపయోగం, నీ సాయం చేస్తే నాకేంటి వచ్చేది, కాబట్టి వడ్డీ అడుగు, అంతేనా? నీ ఊరికనే సాయం చేస్తే నాకేంటి వచ్చేది అని. అప్పుడు దేవుడు కూడా ఏమంటాడంటే, మనం సహాయం కోరుకున్నప్పుడు నీ సాయం చేస్తే నాకేంటి వచ్చేది అంటాడు, సరిపోతుంది. అందుకని మనం వడ్డీలకి ఇవ్వకూడదు, బైబిల్ ప్రకారం తప్పు. తర్వాత నిరపరాధం జరుపుకోవడానికి లంచాన్ని కూడా పుచ్చకూడదు. ఇవన్నీ కూడా అసహ్యమైనవి దేవుడికి. ఇవన్నీ కూడా మనం చేయకుండా ఉంటే కనుక మనం పరలోకానికి వెళ్ళగలుగుతాం. అతడంట దేవుడి దగ్గర అతిథిగా ఉంటాడంట, పరిశుద్ధ పర్వతం మీద నివసింపగలుగుతాడు. దేవుడి మాట దించింది.